రిపీట్ ఆఫ్టర్ మీ, మేము అధైర్యపడము. రిపీట్ ఆఫ్టర్ మీ, మేము అధైర్యపడము. ఎందుకని ఈ మాట మీతో చెప్పంటున్నానంటే, మనలో చాలామంది మన యొక్క జీవిత ప్రయాణంలో మీరు ఎదుర్కొన్న సమస్యలను బట్టి ప్రతి విషయంలో కూడా భయపడుతూనే జీవిస్తూ ఉన్నారు. హౌ మెనీ ఆఫ్ యూర్ రియలీ హ్యావింగ్ ఇన్సెక్యూరిటీస్ అబౌట్ యువర్ లైఫ్? మీ యొక్క ఫినాన్సెస్ విషయంలో, మీ యొక్క మ్యారేజ్ విషయంలో, మీ రిలేషన్షిప్ విషయంలో, మీ యొక్క జాబ్ విషయంలో ఎందుకని ఇన్ని ఇన్సెక్యూరిటీస్ మీ జీవితం మీద ఏలుబడి చేస్తూ ఉన్నాయి? ఈ రోజున ధైర్యంగా దేవుని బిడ్డలుగా మనం చెప్పాల్సిన మాట, మేము అధైర్యపడము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు మీ అందరినీ జ్ఞాపకం చేసుకుని రాసిన మాట, మేము అధైర్యపడము. ఒక క్రైస్తవునిగా దేవుడు మనకు ఆల్రెడీ ఒక గమ్యాన్ని చూపించాడు కనుక మన ప్రయాణము మనకు మరింత సులువు అవ్వాలి, మన ప్రయాణము మనకు మరింత ఈజీ అవ్వాలి. ఈ రోజున మనందరం కూడా మన డెస్టినేషన్ తెలిసి ఉండి కూడా మన ప్రయాణంలో, మన జీవిత ప్రయాణం మనం ఎంతగానో ఎన్నో విషయాల కొరకు మనం భయపడుతూ ఉంటాం. ఒక వ్యక్తి యొక్క గమ్యం ఆల్రెడీ తనకు తెలిసినప్పుడు తన ప్రయాణం అంతట్లో కూడా ఎక్కడ కూడా భయపడ్డు. ఎందుకంటే దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు.